అందరికీ వందనములు. దేవుని నామని స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామండి. నేటి మన ధ్యానాంశము, యెహోవా మీకు ఆరోగ్యమును ఇస్తారు. యెహోవా మీకు ఆరోగ్యమును ఇస్తారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. అయితే నీ ఆరోగ్యమును కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను అని మనకు యెహోవా తండ్రి మాట్లాడుతున్నారండి. దేవుడు మీకు ఆరోగ్యమును ఇస్తారండి. దేవుడు మీకు ఆరోగ్యమును ఇస్తారండి. నేను మీకు ఆరోగ్యమును కలుగచేసేదను, మీరు కోల్పోయినవి మరలా తీసుకురావటమే ఆయన ఉద్దేశము. మీరు ఇదివరకు మీకు మంచి ఆరోగ్యం ఉన్నదండి, అనారోగ్యం పాలయ్యారనుకోండి, మీకు ఆరోగ్యమును కలుగచేసేదను, మీరు కోల్పోయినవి మరలా తీసుకురావటమే నా ఉద్దేశము. ఆయన మీరు సమస్తము కలిగి ఉండాలని కోరుకుంటున్నారండి. మనకి సమస్తం, కొంతమందికి ఆరోగ్యం లేకుండా అనారోగ్యం అనుకోండి, ఆరోగ్యం ఇస్తారండి పూర్తిగా. నీకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రెండింతల ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వబోతున్నాడండి. నేను మీకు ఆరోగ్యం కలుగచేసేదను, గాయం చేయవాడని నేనే, గాయం మాన్పువాడని నేనే అంటున్నారండి యేసయ్య. మీరు కోల్పోయినవి మరలా తీసుకురావటమే ఆయన ఉద్దేశం. మీరు సమస్తమును కలిగి ఉండాలని చూస్తున్నారండి. మనం సమస్తం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. భయపడకండి, గాయములు కట్టును. ఆయన గాయములు చేయవాడును, గాయము కట్టువాడును ఆయనండి. కాబట్టి భయపడకండి, గాయములు ఆయన కట్టును. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యేసు అంటున్నారండి, నా బిడ్డలు కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వాలి అన్నారు. అందుకే సిలువలో మహిమను కోల్పోయాడు. మనం కోల్పోయిన సమస్తాన్ని మనకి ఇవ్వాలని యేసయ్య అనుకుంటున్నారండి. అందుకే ఆయన మన కోసం సిలువలో తన మహిమను మొత్తం కోల్పోయాడండి. మన కోసం ఆయన ఐశ్వర్యవంతుడైనా కూడా ఏమీ లేనివాడిలాగా సిలువలో ఆఖరికి ఆయన వస్త్రాలు కూడా లాగేసుకొని పంచుకుంటారండి. ఆయన వస్త్రాలు కూడా లేనివాడిలాగా భేదస్థితిలో ఉన్నాడండి. ఆయనకి తెలుసండి మన స్థితి. మనం ఉన్నత స్థితిలో ఉన్నామో భేదస్థితిలో ఉన్నామో, ఆయనకి భేదస్థితిలో ఉండటం తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడే, కానీ మన కోసం పేదరికంలో పుట్టాడండి. పేదరికంలో పుట్టాడు, పేదరికంలోనే చనిపోయాడండి. ఆయన చనిపోయేటప్పుడు కనీసం బట్టలు కూడా లేకుండా ఆయన్ని చేశారండి. ఆయన బట్టలు కూడా చీట్లు వేసుకొని పంచుకొని ఆయనకి వస్త్రహీనుని చేశారండి. అందుకే ఆయన్ను నీకు రక్షణ కల్పించటకు తన మహిమను కోల్పోయాడండి. నీకు నాకు మహిమను కల్పించడానికి తన మహిమను కోల్పోయాడండి. ఆయన తన స్వరూపమైన సొగసైనను లేకుండా పోయాడండి. ఆయన ఎంతో అందంగా ఉంటాడండి, కానీ సిలువలో ఆయన మన కోసం కార్చిన రక్తం, ఆయన నాగటి సాళ్ళలాగా వీపు దున్నబడి ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోయాడండి. మన కోసం, మన అందవకారంగా ఉన్న మన కోసం, మన పాపముల కోసం, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్న మన కోసం ఆయన భూలోకంకి వచ్చి మన కోసం శిలువలో ప్రాణం అర్పించారండి. మనల్ని రక్షించడం కోసం, మన గాయములు కట్టడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. యేసు దేహము గాయములతో నిండిపోయింది. యేసు ప్రభు దేహం అంతా గాయాలు చేశారండి. నాగటి సాళ్ల వలె దున్నారండి. అందుకే మనకు గాయములైనంటే మన గాయములు ఆయనకి నొప్పి తెలుసండి. అందుకని మన గాయములు ఆయన కట్టును. మన అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడండి యేసయ్య. ఐశ్వర్యం అంతా కోల్పోయి ఏమీ లేని వాడిగా సిలువలో ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు, సభ్యుల మధ్య ఘనత కోల్పోయారేమో, మీ కుటుంబ సభ్యుల్లో మీరు ఏమైనా ఘనతను కోల్పోయారేమో. మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఘనతను కోల్పోయారా? దేవుడు ఈరోజు మీ ఘనతను అనుగ్రహిస్తాడండి.
మీ ఆరోగ్యాన్ని కోల్పోయారా, దేవుడు ఈరోజు మీకు ఆరోగ్యాన్ని ఇస్తారండి. అప్పుల బాధల్లో ఉన్నారా, అప్పులు తీరుస్తారండి. నిరుద్యోగ స్థితిలో ఉన్నారా, ఉద్యోగాలు ఇస్తారండి. సో ప్రతి విషయంలో మితిమీర గొప్ప లక్ష్యం ఇదే కదా. ఏమి పోయాము, ఏమి కోల్పోయాము మనం, అవి ఇవ్వటమే ఆయన యొక్క గొప్ప ఉద్దేశం అండి. మనం ఏం కోల్పోయాము, ఇంట్లో ఆయన గౌరవాన్ని కోల్పోయామా, ఆరోగ్యాన్ని కోల్పోయామా, ఏది కోల్పోతే అది ఇవ్వడమే ఆయన యొక్క ఉద్దేశం అండి. అందుకే ఆయన సెలవులో మరణించారండి మన కోసం, మనల్ని రక్షించి పాప విముక్తుల్ని చేసి మనల్ని పరలోకానికి నడిపించటం కోసం ఆయన సెలవులో త్యాగం అయ్యారండి. గొప్ప నిరీక్షణతో ఆయన్ని గణపరచండి. అందుకని గొప్ప నిరీక్షణ కలిగి ఆయన్ని గణపరచండి. మీరు నీకోసం అన్ని చేసారా, ఇప్పుడు మీరు రాజులకు రాజు. ఇప్పుడు మన ప్రభువైన యేసు సిలువలో మరణించారు, తిరిగి 3వ దినమున లేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నిన్ను స్వస్థపరచగలడు. నీకు నీ ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలడు. 2 ఆరోగ్యాన్ని ఇవ్వగలడు ఆయన యేసయ్య. ఆయన్ని ప్రార్థిస్తే ఆయన కాపాడును. దేవుడు పక్షపాతి కాదండి. నిజముగా ప్రార్థిస్తే దేవుడు ఆలకించకుండా, నిజంగా ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడండి. మనకి పక్షపాతి కాదండి మన యేసయ్య. ఎవరు ప్రార్థించినా, నువ్వు ప్రార్థించినా, నేను ప్రార్థించినా ఈ క్షణమే మాట్లాడతారండి. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోండి. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలండి. నీతిగా నడుచుకున్నట్లయితే ఆయన మన ప్రార్థన అంగీకరిస్తారండి, మనల్ని స్వస్థపరుస్తారండి. 2 భయం నీ హృదయములను ధ్యానం చేసుకొని ఊరుకుండుడి. హృదయంలో ధ్యానం చేసుకొని మనం ఊరుకునే ఉన్నాం అనుకోండి, యేసయ్య మనకి 2 ఆశీర్వాదం ఇస్తాడండి. నీతియుక్తమైన బలులు ఆయనకి అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు అంటే మన నీతి కార్యాలు చేయటమేనండి. బలులు ఆయన కోరడండి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటాడండి. విరిగి నలిగిన హృదయంతో యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తే యేసయ్య మన యొక్క పాప రోగాలను తీసివేస్తాడండి. మన పాపాలను కడిగి వేస్తాడండి. మన రోగాలను తీసివేస్తాడండి, స్వస్థపరుస్తాడండి. మన అప్పుల బాధలు తీసివేస్తాడండి. ఎలాంటి శోధన వేదనలు ఉన్నా కానీ అవన్నీ తీసివేస్తాడండి. 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. యోబు గారిని ఎలా 2 ఆశీర్వాదం ఇచ్చి ఆశీర్వదించారో మనల్ని కూడా యేసయ్య 2 ఆశీర్వాదం ఇస్తారండి. ఆరోగ్యం విషయంలో మరి ముఖ్యంగానండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఆరోగ్యం కలుగుతుందండి. యేసు రక్తంలో మనకి ఆరోగ్యం కలుగుతుందండి. సో ఆరోగ్యం అనేది మనకి యేసయ్య రక్తం నుంచి వస్తుందండి. నీతియుక్తమైన బలులను అర్పించుతూ యెహోవాను నమ్ముకొనుడి. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నారు కదా. అలాగే మనం రక్షణ పొందుదామండి. ఇప్పటి వరకు ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే యేసు ప్రభు సిలువలో మరణించింది నీ కోసం, నా కోసం అండి. నన్ను రక్షించటం కోసం సిలువలో మరణించారండి. స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయారండి. కాబట్టి ఈ క్షణమే, ఇంతవరకు రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ క్షణమే ప్రభువైన యేసు నిజమైన దేవుడని ఒప్పుకొని మీ పాపంలో ఒప్పుకున్నట్లయితే రక్షించబడతారండి. రక్షించబడిన తర్వాత బాప్తీసం తీసుకొని ఆయనతో కొనసాగినట్టయితే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారండి. నువ్వు ఈ క్షణమే యేసయ్య నిజమైన దేవుడని నీ పాపంలో ఒప్పుకుంటే నీ రోగాలను, నీ గాయాలను మట్టి కరిపిస్తారండి. నీ రోగాలను, నీ గాయాలను మాన్పించేసి నీకు సంపూర్ణ స్వస్థత ఇచ్చి 2 ఆశీర్వాదం ఇస్తారండి. 2 ఆరోగ్యం ఇస్తారండి. యేసయ్యను నమ్ముకోండి అమ్మ. ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న వాక్యమును దేశ ప్రభువునికి ఈ రాత్రికాల సమయంలో చిన్న వాక్యం ముగిస్తున్నానండి. మీరు నా వాక్యం ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ, ఆశ్చర్యకరడ మీరు వినిపించిన వాక్యంకే మీకు వందనములు, స్తోత్రములు. దేవుడు ఆరోగ్యములను కలుగ చేస్తారు అని వాగ్దానం మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత మాకు ఆరోగ్యం కలుగుతున్నది ప్రభా. నీ రక్తం వలన మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభా. అయ్యా, సిలువలో నీవు కాచిన రక్తం ద్వారా మాకు రక్షణ కలుగుతుంది ప్రభా. అయ్యా, మా కొరకు నువ్వు ప్రాణం అర్పించావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా కోసం నీవు నాయన ఐశ్వర్యవంతుడివైనను ఐశ్వర్యం లేనివాడికి అయ్యావు ప్రభా. వస్త్రహీనుడు అయ్యావు తండ్రి మా కోసం ప్రభా.
అంతహీనుడు అయ్యావు ప్రభా. మమ్మల్ని రక్షించడానికి కోసం వచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాకు మంచి ఆరోగ్యం ఇవ్వటం కోసం ప్రభా. నీ వల్లంతా గాయాలు చేసుకున్నావు ప్రభా. మా గాయములు నీకు తెలుసు నాయనా. మా గాయముల నొప్పి నీకు తెలుసు నాయనా. మా లేమిడితనము నీకు తెలుసు నాయనా. అన్నీ నీకు తెలిసిన ఆయన. మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.